హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. బీట్రూట్ అంటే అమ్మో అనేవాళ్ళు కూడా నా స్టైల్‌లో బీట్రూట్ ఫ్రై చేశారంటే ప్లేట్స్ అన్నీ ఖాళీ చేసేస్తారు. అంత బావుంటది. సో, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ బీట్రూట్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం రండి. సో, ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో అన్ని పోపు దినుసులేసుకోవాలనమాట. ముందుగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, అలాగే ఒక స్పూన్ అంతా శనగపప్పు కూడా వేసుకొని ఇవన్నిటిని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఒక గుప్పెడు వద్దు వేసుకుంటే వెల్లుల్లి రెబ్బలు చాలా బాగుంటాయి. అలాగే అందుకే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు, అలాగే 3-4 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఒక 3-4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. బీట్రూట్ కొంచెం స్వీట్ ఉంటుంది కదా అందుకు. అలాగే అవి కూడా వేగిపోయాక ఒక పెద్ద 2 బీట్రూట్స్‌ని నేను తురిమి పెట్టుకున్నాననమాట. గ్రేట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా శుభ్రంగా కలుపుకొని కొంచెం దీనికి ఇప్పుడే తగినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఇది చాలా క్విక్‌గా అయిపోద్ది. హెల్తీ కూడా. మనం తక్కువ ఆయిల్ ఏస్తాం. ఇలాగ తురిమి పెట్టుకొని చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది చాలా తక్కువ పడతది. కొందరు ముక్కలు కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కూడా ఫ్రై చేస్తారు. అదేమో చాలామంది ఇష్టపడరు. ఇన్‌ఫ్యాక్ట్ నాకు కూడా అంత ఇష్టం ఉండదనమాట. సో, ఇలాగయ్యాక ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి అలా లిడ్ క్లోజ్ చేసామంటే అలా 10 మినిట్స్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా ఎంత బావుందో. సో, దీన్ని రోటీ, రైస్ దేంట్లోకైనా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.